జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎద్దులగూడెం గ్రామ శివారులోని పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సర్వే నంబర్లలోని భూముల క్రయ విక్రయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రికార్డులను పూర్తిగా పరిశీలించి నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించి న్యాయం చేయాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. 7 నుంచి కొనుక్కున్నాము ఆ భూమి ఎదురుగుడు గ్రామ శివారులోని. మరి ఆ భూమి నిషేధ జాగ్రత్తలు ఎట్లా చేర్చిందంటే ఎంఆర్ఓ కావాలని చేర్చిందా, మరి ఏమన్నా ఎవరైనా చెప్పినారా, మరి ఎంక్వైరీ చేసినారా, మాకు నోటీసులు ఇవ్వకుండా చాలా అన్యాయం చేసింది. మాకు ఎకరా 2 ఎకరాలు పావెకరం ఉన్న వాళ్ళము చిన్న చిన్న రైతులము. ఆమె ఏమనుకున్నగా చేర్చింది. దాని అలాంటి అడగనికపోతే ఉందేమనింది. లేదు మేడం, అప్పటి నుంచి కూడా లేదు, మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మేము పొజిషన్లో మేమే ఉన్నాం. మరి ఇంత అన్యాయం చేస్తే ఎట్లా మేడం, మీకు ఎవరైనా చెప్పినారా? 80 సంవత్సరాల నుంచి సాగు భూమి చేస్తున్నాము. ఇప్పుడు అనుకోకుండా అక్రమంగా గవర్నమెంట్ కావాలని చేర్చినట్టు కనిపిస్తుంది సార్. ఇది మేము అనుకోకుండా మేము మా ల్యాండ్ని వెరిఫై చేసుకుంటే పట్టా అది నిషేధ జాబితాలో ఉంది. దీన్ని అక్రమంగా చేశారు. ఇది ఎట్లా చేసినారేమో, గవర్నమెంట్ కావాలని చేస్తుందో మరి ఎంఆర్ఓ మేడం గారు దీన్ని ఎంత తొందర తొలగించాలి మేడం. ఇది అక్రమంగా చేస్తున్నారు మేడం. ఇది చాలా మటుకు గవర్నమెంట్ చేస్తుందో మరి ఎవరు చేస్తున్నారో టెక్నికల్ తప్పులు అని అంటున్నారు, కానీ ఇది అక్రమంగా కావాలని వాంటెడ్గా చేస్తున్నారు. 70-80 సంవత్సరాల నుంచి ఇది సాగు భూమిలో పట్టా భూమి. ఇది మేము గత 70 నుంచి 80-80 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ పొజిషన్లో ఉన్నాము. అయినా వీళ్ళు కావాలని వాంటెడ్గా చేస్తున్నారు. చిన్న చిన్న గ్రామాలను ఎంచుకొని ఇది భూదందాకు పాల్పడుతున్నట్టు మాకు